డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్ని కాపాడుతున్న పవన్. ఈ టైటిల్ వినగానే అందరికీ చాలా వివాదాస్పదంగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో కూడా ఈ కుండబద్దల్ని మా నాన్న నడుపుతున్న సమయంలో కూడా జగన్ డబ్బుతో పవన్ రాజకీయం అని ఒకటి పెడితే దాని మీద జనసేన పార్టీ అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఏదో ఆయన ఫోటోని వెనక జనసేన జెండాని మనం ఆడుకున్నాము, ఆ ఫోటోని మనం అందులో చూపించామని దాని మీద స్ట్రైక్ కొట్టి వీడియోని ఆపేపించారు. ఆ తర్వాత మనకున్న ఇతరత్ర ఛానల్స్లో కూడా మన ఆ ఫోటో దగ్గర బ్లర్ చేసి దాన్ని మనం మళ్ళీ రీప్లే చేయటం జరిగింది. ఇలాంటి ఒక వివాదాస్పదమైన మరొక వీడియో ఇది అనుకోండి. కాకపోతే ఇందులో నేను చెబుతున్నది ఖచ్చితంగా నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోండి. సహేతుకమైన కారణాలు ఉన్నాయా లేవా? ఏదో డైరెక్ట్గా ఖచ్చితంగా పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డిని కాపాడేయటానికే పవన్ కళ్యాణ్ ఈ మాట మాట్లాడాడు అనే అర్థం ధ్వనించేటట్టు నేను చెప్పకపోయినా అల్టిమేట్గా జరుగుతున్నది అదే కాదా అనేది నా యొక్క వాదన. ఇందులో ఈ వాదన్ని మీరు ఏమనుకుంటారో వీడియోని చివరి దాకా చూసి ఆ తర్వాత మీకున్న అభిప్రాయాన్ని మీరు ఏర్పరచుకోండి. కింద కామెంట్ చేసే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే కామెంట్లు పెట్టే అవకాశం ఇస్తే ఎటువంటి కామెంట్లు పెడుతున్నారో అందరికీ తెలుసు. అందులో అడ్డమైన బూతులన్నీ తిట్టడం, అసలు నువ్వు కుండబద్దల సుబ్బారావుకే పుట్టావా అనే నా పుట్టుక మీదే అనుమానాలు వ్యక్తం చేయటం లాంటివన్నీ చేయటం, వీళ్ళందరి మీద నేను మళ్ళీ కేసులు పెట్టడం ఎందుకు? దానికంటే కామెంట్ ఆఫ్ చేసుకుంటే రైటు. లేదు కాదు దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేసి తీరాల్సిందేనంటే మీ ఫేస్ చూపిస్తా, మీ అభిప్రాయాలు ఏమిటి వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి, మీకు కూడా అవకాశం ఉంది. మీ కామెంట్లు ఏమున్నా సరే దాని వీడియో చేసి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. అంతటి స్వేచ్ఛ మీకు యూట్యూబ్ మన భారత రాజ్యాంగం కల్పించింది. ఇంకా నేను కింద కామెంట్లు ఆన్ చేస్తే ఏముంది, ఆన్ చేయకపోతే ఏమైంది? ఇక అసలైన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అల్టిమేట్గా ఇదే కాకపోవచ్చు, అదానీని కాపాడే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇక్కడ అదానీని కాపాడితే ఎస్పెషల్లీ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి అదానీ 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అని అమెరికాలో FBI ద్వారా పెట్టబడిన కేసుని ఆయన మీడియాలో మాట్లాడుతూ ఆ కేసు టైమింగ్ మీద తనకేదో అనుమానాలు ఉన్నాయి అనే దాని మీద కానీ అసలు ఆ కేసు పెట్టే దాంట్లోనే పెద్ద మాల్ ప్రాక్టీస్ ఉంది అనే అర్థం ధ్వనించేటట్టుగా ఆయన మాట్లాడిన మాటల ద్వారా కానీ మనకు అర్థమవుతుంది. అదానీని కాపాడితే ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డిని కాపాడినట్టే. లంచం ఇచ్చిన వాడిని కాపాడారనుకోండి, లంచం ఇవ్వలేదు అని చెబితే తీసుకున్నాడు కానీ లేకపోతే తీసుకున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తుత్తు పుణ్యానికే మరి పక్కకి వెళ్ళిపోతాడుగా. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అదానీని జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు అనే అంశంలో ఎటువంటి క్లారిటీ ఇంతవరకు ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఈ అదానీ పవర్కి ఇక్కడ ఆల్రెడీ ఆయన కుదుర్చుకున్న పవర్ అగ్రిమెంట్లని రద్దు చేసుకోబోతున్నారు అనే వచ్చే వార్తలను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా దాన్ని ఫేక్ న్యూస్ అనేది అనౌన్స్ చేయటం కూడా జరిగింది. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే అగ్రిమెంట్లు ఏమి రద్దు కావు. ఎంత భారమైనా సరే జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకుని ఏది FBI ఆరోపిస్తున్నట్టుగా, నేను కాదు, ఆ FBI ఆరోపిస్తున్నట్టుగా లంచాలు తీసుకొని మరి ఈ పవర్ అగ్రిమెంట్లు చేసుకున్నాడు. మొత్తం 2029 కోట్లు అదానీ లంచం ఇస్తే అందులో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికే ఇచ్చాడు అనే దాంట్లో అదానీని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఎవరైనా ఆ విషయం మీద నేను కూలంకషంగా వివరించిన ఒక వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మన ఛానల్లో ఈ వీడియోకు ముందుగానే ఉంటుంది, దాంట్లో కూడా చూడండి. బీజేపీ ఏ మాట మాట్లాడకుండా ఈ వ్యవహారం మీద ఉంది, ముందుకు వెళ్తుంది అని అనుకుంటున్న ఈ తరుణంలో కాపాడే ప్రయత్నం కూడా చేస్తుంది. విస్తృతమైన ఒక ప్రచారానికి తెర కూడా తీసిందనేది ఆ వీడియోలో పూర్తిగా వివరించాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా చూడండి. అప్పుడే ఈ సహేతుకమైన కారణాలు ఏమిటి, ఎందుకు మనం ఈ ఆరోపణలు చేయాల్సి వస్తుంది అనే దాని మీద పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ రోజున బీజేపీ అదానీని కాపాడే ప్రయత్నంలో ఉంది.
జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో కాపాడతారని ఎవరు అనటం లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తప్పించటానికే ఇదంతా చేస్తున్నారని కూడా ఎవరు అనటం లేదు. కాకపోతే అదానీని తప్పించటానికి విస్తృతమైన ప్రయత్నం జరుగుతోంది. ఎందుకంటే మోడీకి అదానీకి ఉన్న బంధం మనం కొత్తగా వివరించాల్సింది ఏమీ లేదు. జార్జ్ సోరెస్ ఏదో కుట్ర చేసి మరి ఇందులో ఈ అదానీని ఇరికించే ప్రయత్నం చేశాడనేది ఆ వీడియోలో నేను పూర్తిగా వివరించాను. ఈ వీడియోలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ ఏ మాట మాట్లాడితే, ఇంతకుముందు పవన్ కళ్యాణే చెప్పాడు బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే దాని ప్రకారంగా నేను ఆచరిస్తానని. బీజేపీ ఏ మాట మాట్లాడుతుందో, బీజేపీ మీడియాలో ఏం ప్రచారం జరుగుతుందో అదే మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే మరి దీన్ని కూడా అలాగనే కదా తీసుకోవాలి. అదానీని కాపాడితే జగన్ని కాపాడినట్టే. ఏమంటాడు ఇంతకీ పవన్ కళ్యాణ్ అంటే, బంగ్లాదేశ్ అదానీ కంపెనీ నుంచి పవర్ని కొనుక్కొని వాళ్ళు బకాయి పడ్డారు. ఆ బకాయి పడే వరకు అదానీ ఆ బకాయిని పూర్తిగా తిరిగి చెల్లించే వరకు అదానీ వాళ్ళకి పవర్ సప్లై నిలిపేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పవర్ కన్జంప్షన్లో క్రైసిస్లో ఉంది కాబట్టి వాళ్ళు అమెరికాతో కలిసి ఒక కుట్ర చేశారు. అదానీ మీద ప్రెషర్ తీసుకొని రావటానికి ఈ కేసుని ఒకదాన్ని తెరపైకి తీసుకొచ్చి అదానీ మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారు. అదానీ జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడు, అలాగనే మిగతా ఇతర 4 రాష్ట్రాల్లో కూడా లంచం ఇవ్వటం జరిగింది. ఆయన అదానీ గ్రీన్ పవర్ ఒక లంచాల మీద బేస్ అయి ఉన్న కంపెనీ అనేది వాళ్ళు ఆరోపణ చేయటానికి, తద్వారా అదానీ మళ్ళీ బంగ్లాదేశ్కి ఈ కరెంటు ఒప్పందాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకుంటూనో మరేదైనా చేస్తేనో ఇది తిరిగి పోతుంది అనేది. అంటే ఇంతకుముందు హిండెన్బర్గ్ ద్వారా కొంత కుట్ర జార్జ్ సోరెస్ చేశాడు. ఆ కుట్రని ఇప్పుడు మళ్ళీ ఈ కేసు పెట్టిన అటార్నీ ఎవరైతే ఉన్నారో, అటార్నీ భార్య ఎవరైతే ఉన్నారో, ఆ భార్యకు సంబంధించిన ఒక సంస్థలో ఓపెన్ సోర్స్కి సంబంధించిన ఒక డైరెక్టర్ ఎలా ఉన్నాడు, ఓపెన్ సోర్స్కి జార్జ్ సోరెస్కి ఉన్న సంబంధం ఏమిటనేది ఒకవైపు ప్రచారం జరుగుతుంటే, మరొక ప్రచారం ఈ టైమింగ్లో కేసు పెట్టిన టైంలో అనుమానాలు ఉన్నాయి అని ఈరోజు పవన్ కళ్యాణ్ ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం యొక్క అంటే ఇప్పుడు కూటమిలో భాగం కిందే లెక్క కదా పవన్ కళ్యాణ్ ఈరోజు సాధారణ వ్యక్తిగా ఏం కాదు, ఒక సాధారణ ఎమ్మెల్యే ఏం కాదు, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, దాంతోపాటుగా జనసేన పార్టీకి అధినేత, దాంతోపాటుగా కూటమిలో ఒక సభ్యుడు. టీడీపీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన, లేకపోతే బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన, రెండిట్లోనూ భాగస్వామి అయి ఉన్నది జనసేన పార్టీ. ఆ పార్టీ అధినేతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాట ఏంటంటే అదానీ మీద ఈ విధమైన కుట్ర జరుగుతోంది అని. నిజంగా అదానీ మీద కుట్ర చేసే ఇలాంటివి పెట్టారా అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కుట్రలో భాగంగానట్టే. రైట్ రాయల్గా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు లెక్క. అదానీకి క్లీన్ చిట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు కాదా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున? ఇలాంటి కుట్రలు ఏవీ లేకుండానే 1750 కోట్ల లంచం లేకుండానే అదానీ సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒప్పందం కుదుర్చుకోవటం జరిగింది. అది క్లీన్ చిట్గా ఆయన అభివర్ణిస్తున్నట్టుగా కనపడతా ఉంది. దీని అంతటినీ పోల్చి చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏం కనిపించటం లేదా? ఏం అర్థం కావటం లేదా? ఇదే ఈరోజు కుండబద్దలు.